ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి వేలాది వందనాలు. ఈ రోజున మనం దేవుడి బిడ్డలమని పిలువబడుతున్నాము, కానీ దేవునికి ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నాం. అంటే దేవుడి చిత్తానుసారంగా, దేవుడికి నచ్చే విధంగా మనం జీవించలేకపోతున్నాం. మనమే కాదండి, నేను కూడా. ఎందుకంటే ఎంతగానో ఆశ అయితే ఉంది. ఎందుకంటే దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవాలని, దేవుడికి నచ్చే విధంగా ఉండాలని ఎంతో ఆశ అయితే నాకు ఉంది. మీకు కూడా అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా ఉండాలని, దేవుడికి నచ్చే విధంగా జీవించాలని నేనైతే ఎంతగానో ఆశపడుతున్నాను. కానీ ఈ యొక్క లోక టెంప్టేషన్స్, ఈ లోక ఆకర్షణ, ఈ యొక్క లోక పాపం నన్ను ఎంతగానో వెనకకు లాగివేస్తుందన్నమాట. ఈ లోక పాపం నుండి నాకు అస్సలు ఉండబుద్ధి అవ్వట్లేదు. నాకు దేవుడి చేతి పట్టుకొని దేవుడితోనే నాకు ఉండాలనిపిస్తుంది. కానీ ఈ లోక టెంప్టేషన్స్ వల్ల ఎంతగానో బలహీనం అయిపోయి, వాక్య ధ్యానమందు దిగజారిపోయి, ప్రార్థనందు కూడా పట్టుదల లేక ఎంతగానో బలహీనం అయిపోయిన నన్ను యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి నీ ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాకైతే అస్సలు ఈ లోకంలో ఉండాలనిపించట్లేదని యేసయ్యా. అసలు ఈ లోక పాపపు విషయాల్లో కానీ, పాపపు తలంపులు కానీ నాలో ఉండాలని నాకు అస్సలు ఆశ లేదయ్యా. నీతో ఉండాలని, నీ చిత్తానుసారంగా నడుచుకోవాలని నాకు ఎంతగానో ఆశ ఉంది ప్రభువా. ప్లీజ్ తండ్రి, నా ఆశ నెరవేర్చండి అయ్యా. నా అలాగే ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో, నా అలాగే ఎంతమంది అయితే ఇలా ఈ యొక్క వీక్నెస్తో, ఈ పాపం అనే బలహీనతతో బాధపడుతున్నారో, నీ వద్దకు వద్దామన్న రాలేక, ముఖం చూపించలేక, మా పాపములు ఎవరికి అడుగుతారయ్యా నువ్వు తప్ప, మా పాపములు క్షమించి గొప్ప దేవుడు నువ్వు ఒక్కడవయ్యా. నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్లీజ్ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ఈ యొక్క కొద్ది మాటలు మిమ్మల్ని బంగారు పాదాల చెంత అడిగి వేడుకుంటున్నాం నా యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.